హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు వీడియోలో అయితే అమ్మవారికి కాసులతో ఒక మాలలాగా రెడీ చేస్తున్నానండి. సో అది వచ్చేసి మనకి కాసులు ఉంటాయి కదా, ఫ్లాట్గా ఉన్నాయి. ఆ కాసులను అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక లేస్తో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అమ్మవారికి మనం మెడలో అయినా వేయచ్చు, లేదా హిప్ బెల్ట్గా అయినా పెట్టచ్చు అనమాట. సో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. బట్ మనం భగవంతుడి విషయంలో బడ్జెట్ అయితే మాట్లాడకూడదు. బట్ కానీ మనం తక్కువ బడ్జెట్లో అమ్మవారికి డిఫరెంట్గా రెడీ చేస్తే బాగుండు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంది. ఎలా చేశాననేది చూసేయండి. సో నేనైతే లేస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్లాక్ను మధ్యలో జరీ వచ్చిందనమాట. సో నేను ఈ లేస్తో అయితే ఆల్రెడీ నేను ఒకటైతే నెక్ ప్యాటర్న్కి అయితే చేశానండి. సో ఇది వచ్చేసి లాంగ్ లెంత్లో చేస్తున్నాను. దీనికైతే నేను ఇట్లా లక్ష్మీ కాసులను అయితే ఉపయోగిస్తున్నానండి. సో రాబోయే వరలక్ష్మి పూజ అప్పుడు మనం చక్కగా అమ్మవారికి ఇలా చేసి అలంకరిస్తే చాలా బాగుంటుంది. సో జరీ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీ అనమాట. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ఎలానే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా మనం లెంత్ అనేది ఎంత కావాలి అనేది చూస్ చేసుకొని దాన్ని బట్టి మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. సో నేను ఇట్లా 2 లైన్స్ అయితే తీసుకున్నాను. చూడండి, జస్ట్ నేనేమీ చేయట్లేదు. దీన్ని ఇట్లా ఒకదానిపైన ఒకటైతే ఇట్లా రోల్ చేస్తున్నాను. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఇది ఇట్లా ఊడిపోతుంది కదా అని. ఇదైతే లేస్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి ఏమీ ఊడిపోయే ఛాన్స్ అయితే లేదండి. సో మనం ఎలా చేస్తే అలాగే ఉంటుంది. మీరు ఇలాంటి టైప్ లేస్ తీసుకోవచ్చు, లేదా మనం జడ అల్లినట్టు అల్లుకోవచ్చు. సిల్క్ థ్రెడ్తో కూడా మేక్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్తో ఆల్రెడీ చాలా చేశానండి, అందుకనే ఇలా డిఫరెంట్ ప్యాటర్న్గా ఉండేలాగా అయితే చూపిస్తున్నాను. సో ఇలా జస్ట్ మనకు కావాల్సిన లెంత్ని బట్టి, సో ఇలా మనం మౌల్డ్ చేసేటప్పుడు అన్నీ ఒకే డిస్టెన్స్లో చేసుకుంటే మనకి చైన్ అందంగా వస్తుంది. సో అంతే అన్నమాట. ఇలా నేను నాకు కావాల్సిన లెంత్లో అయితే మౌల్డ్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఈ లెంత్ మేక్ చేసుకున్న తర్వాత ఇదైతే కట్ చేస్తున్నానండి. సో కట్ చేసుకున్నాక ఈ రెండు కూడా దగ్గరగా పెట్టుకొని మనం జరీతో అయితే నాట్ వేసేసుకోవాలి. సో ఇలా గట్టిగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసిన తర్వాత ఇలా మనం ఈ సైడ్ అయితే నేను రింగ్ స్టైల్ది పెట్టుకుంటున్నానండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం డోరీ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడు డోరీ పెట్టుకుంటే ఏంటంటే మనం లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి మన అమ్మవారికి నెక్కకైనా పెట్టచ్చండి, లేదా నడుముకి బెల్ట్ స్టైల్లో కూడా పెట్టచ్చు అనమాట. సో అందుకని నేనైతే డోరీ పెట్టుకుంటున్నాను. ఈ హుక్కి అయితే నాట్ వేసిస్తాను. ఇది సెకండ్ వైపు అండి. ఇటువైపు కూడా మనమైతే నాట్ వేసేసుకోవాలి. జరీ థ్రెడ్ తీసుకొని సో దీనికి నాట్ వేసేసిన తర్వాత కొంచెం రోల్ చేసుకుని మనం ఒక 2 టైమ్స్ వేసుకుంటున్నాను. నాట్ వేసుకున్న తర్వాత ఈ జరీ అంతా కూడా ఇక్కడ కొంచెం రోల్ చేసుకుని మనం ఫస్ట్ ఏ విధంగా అయితే వేసామో అట్లా ఇక్కడ కొంచెం రోల్ చేసేస్తున్నానండి చుట్టూ.
మధ్య మధ్యలో నాట్ వేసుకుంటూ చుట్టూ రోల్ చేసేసి ఆ తర్వాత అయితే థ్రెడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా. ఇట్లా మధ్యలో నాట్ వేస్తే ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. సో ఇట్లా బోత్ సైడ్ కూడా థ్రెడ్స్ కూడా కట్ చేశానండి. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జరీకి అయితే నీడిల్ ఎక్కించుకున్నాను. సో ఇట్లా కాసులు అయితే తీసుకున్నానండి. పైన అంతా కూడా కొంచెం ప్లెయిన్ ఉంచేస్తున్నాను. ఆ తర్వాత నుంచి అయితే నేను కాసులు అటాచ్ చేసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి ఇట్లా మధ్యలో గ్యాప్ వస్తుంది మనకి, దాంట్లో నుంచి అయితే నీడిల్ ఎక్కించాను. ఎక్కించి ఈ మిడిల్ థ్రెడ్లో నుంచి అయితే తీస్తున్నానండి. సో ఈ విధంగా ఈ నాట్ అనేది క్రిందికి వెళ్ళిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లక్ష్మీ కాసు ఉంది కదా, సో దీన్ని తీసుకొని ఇట్లా పైన వైపు నుంచి అయితే నేను ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ నేను మన మిడిల్ ఏ గ్యాప్ నుంచి అయితే తీసామో అలా ఇంకొకసారి అయితే తీస్తున్నానండి నీడిల్ని. సో ఇలా తీసిన తర్వాత మళ్ళీ నేను అగైన్ అదే హోల్లో నుంచి సో ఇలా తీసాను చూడండి, ఇలా వస్తుందన్నమాట. దీన్ని కొంచెం టైట్గా లాగిపెట్టి సో నెక్స్ట్ మెలికలో నుంచి అయితే బయటికి తీస్తున్నాను. అంటే ఈ గ్యాప్ అన్నమాట, నెక్స్ట్ గ్యాప్లో నుంచి అయితే నీడిల్ని పైకి తీస్తున్నాను. ఇది జరీ కాబట్టి కొంచెం మనకి చిక్కులు పడకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక కాసు తీసుకున్నానండి. ఈ కాసుకి మిడిల్ హోల్లో నుంచి తీస్తున్నాను. తీసి మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని అండ్ మళ్ళీ పైకి అయితే థ్రెడ్ని తీస్తున్నాను. క్రింది వైపు నుంచి తీయాలన్నమాట థ్రెడ్ అనేది. సో తీసి ఈ కాసుని టైట్ చేసుకొని మళ్ళీ అగైన్ హోల్లో నుంచి అయితే తీస్తున్నాను. ఇప్పుడు టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఈ గ్యాప్లో నుంచి నీడిల్ని పైకి తీయాలి. సో ఇలా ఒక్కొక్క కాసు మనం అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇట్లా నీట్గా ఉండేలాగా సెట్ చేసుకుంటూ గ్యాప్ని చూసుకుంటూ మనం ఇలా లక్ష్మీ కాసులను అయితే చూడండి. నేను కాసులు కూడా కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది లేస్ది కాబట్టి కొంచెం వెడల్పుగా వచ్చింది. సో బిగ్ సైజ్ అయితే బాగుంటుంది. దట్టు ఇది మనం బెల్ట్ లాగా పెట్టినా చాలా బాగుంటుందండి. సో ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. సో జరీ కాబట్టి మనకి ఎక్కించేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఇలా చిక్కులు పడకుండా. సో ఇలా దాన్ని దగ్గరికి జరిపేసి మళ్ళీ అయితే నేను సేమ్ క్రింది నుంచి పైకి తీసేస్తాను అన్నమాట. సో ఇట్లా వేసిన తర్వాత ఇది లాస్ట్ అండి. ఇంకా ఈ పైన అంతా కూడా ప్లెయిన్ ఇలా ఉంచేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాట్ వేసేస్తాను. సో బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇక్కడైతే నాట్ వేస్తున్నానండి. నాట్ వేసేసి థ్రెడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో థ్రెడ్స్ కట్ చేసేసాను, అయిపోయింది. సో చూడండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనం అమ్మవారికి నెక్కైనా పెట్టచ్చండి, లేదా మనం బెల్ట్గా పెట్టినా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా డోరీ తీసుకున్నాను అనమాట.
ఇలా దీనికి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ బోత్ సైడ్ కూడా ఇలా డోరీ పెట్టడం వల్ల ఏంటంటే మనం అమ్మవారికి ఒకవేళ బెల్ట్ లాగా యూస్ చేసినప్పటికీ కూడా కావాల్సిన లెంత్లో మనం ఇచ్చేసుకోవచ్చు. చూడండి కాసులన్నీ కూడా దగ్గరగా వేసాను నేను, నిండుగా ఉంటుంది అమ్మవారికి అలంకరించిన అని. మీకు కావాలంటే కొంచెం డిస్టెన్స్లో కూడా చేసుకోవచ్చు. సో మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి కాసులన్నీ కూడా దగ్గరగా రావటం వల్ల చాలా అందంగా ఉందన్నమాట. సో వరలక్ష్మీదేవి తల్లికి చక్కగా ఇలా కాసుల మాలతో అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. దట్టు చెప్పాలంటే మనం గోల్డ్లో ఇన్ని కాసులు కొని అయితే చేసుకోలేము కదండి. సో అందుకని నేనైతే ఈ కాసులతో చేశాను అమ్మవారికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది బ్లాక్ థ్రెడ్ని యూస్ చేశాను కాబట్టి చక్కగా దూరం నుంచి మనకి నల్ల పూసలకి కాసులు వచ్చినట్టు కూడా ఉంటుంది. సో లేదంటే మనం చక్కగా నడుముకి పెట్టినా చాలా నిండుదనం వస్తుంది అనమాట అమ్మవారికి. సో ఇదండి, నేనైతే ఇలా నా దగ్గర ఈ డోర్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేనైతే ఈ లేస్ని అయితే యూస్ చేశాను. లేదు అనుకుంటే మీ దగ్గర డిఫరెంట్గా ఉంటాయి కదా మీ అందరి దగ్గర, అంటే మెటీరియల్స్ ఇలాంటివి ఏమున్నా సరే, ఇప్పుడు మనం ఇలాంటి ఉన్నా సరే దీన్ని కూడా చక్కగా జడ అల్లినట్టు అల్లుకోవచ్చు, లేదా ఇలానే రోప్ లాగా చేసుకోవచ్చు. లేదు రోప్ ఉండదేమో అనుకుంటే చక్కగా జడ అల్లినట్టు అల్లేసుకుని దీంతో మేక్ చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా చక్కగా ఫ్లాట్గా ఉంది, జరీ అన్నమాట, నిండుదనంగా ఉంటుంది ఇలా చేసుకున్నా. లేదు లేస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి, మీరు దేంతో చేసినప్పటికీ కూడా అందంగా ఉంటుంది. దీనికి చక్కగా కింద కాసులన్నీ కూడా అల్లేయచ్చు అనమాట. జస్ట్ జరీ థ్రెడ్ తీసుకుని దాంతో అక్కడక్కడ ఒకే డిస్టెన్స్ చూసుకుని అల్లుకోవచ్చు. వెరైటీస్ ఆఫ్ లేస్లు అయితే మీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి కనుక వాటితో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మనం ఎలా చేసినప్పటికీ కూడా కింద చక్కగా లక్ష్మీ రూపులు అనేవి అందంగా వస్తాయి అన్నమాట. సో మీరు కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న వాటితో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే నాకు కింద కామెంట్లో తెలియచేయండి. సో చూడండి మేక్ చేసిన తర్వాత చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ జరీ మిక్సింగ్తో ఉన్నది లేస్. సో దానికి అన్నీ కూడా కాసులు అరేంజ్ చేశాను జస్ట్ అంతే. సో చాలా లుక్ వస్తుంది, అమ్మవారికి పెడితే పూజ రోజు బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే మేక్ చేశానండి. అందుకే నేనైతే పెట్టుకుని చూపించట్లేదు, మనం కూడా పెట్టుకోవచ్చు, డిఫరెంట్గా పెట్టుకోవాలి అని అన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇలాగా. సో కాసులతో అయితే చాలా బాగుందండి నిజంగా. అమ్మవారికి లక్ష్మీదేవి కాసులున్న ఇలాంటి మేక్ చేసి మనం అలంకరిస్తే చాలా సాటిస్ఫాక్షన్ కూడా అనిపిస్తుంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ఆ రోజు అలంకరించి చూడండి. ఇది వచ్చేసి మనం మెడలో అయినా పెట్టచ్చు, హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టచ్చు అనమాట. సో ఇలాగా ఈ వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ కాసుల మాల ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.